బొబ్బట్టు ఎంత టేస్టీగా ఉంటుందో దాని ప్రాసెస్ కూడా అంత బాగుంటుంది. సో దానికోసం గోధుమ పిండిని తీసుకోవాలి, కమ్మటి నెయ్యిని తీసుకోవాలి, కలర్ఫుల్ కోసం పసుపుని తీసుకోవాలి, రుచి కోసం సాల్ట్ని తీసుకోవాలి. అదేవిధంగా వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం మంచిగా మెత్తగా కలుపుకొని 2 hours పాటు రెస్ట్ ఇస్తే బొబ్బట్లు పొంగుతాయి. 2 hours పాటు నానబెట్టిన శనగపప్పుని ఉడికించుకొని మిక్సీ జార్కి వేసేసి మిక్సీ వేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే మనం పూర్ణాన్ని ప్రిపేర్ చేయాలి. సో అందుకోసం ఏం చేస్తున్నాం, ఈ పేస్ట్ నేను స్టవ్ మీద ఇప్పుడు గిన్నె పెట్టేసి దాంట్లో కొంచెం నెయ్యి వేసి ఇప్పుడు ఈ పేస్ట్ని దాంట్లో వేసేసి కొంచెం నెయ్యి వేసి కమ్మటి తీపి బెల్లాన్ని కూడా వేసేసి ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి కూడా వేసుకొని అలా ఈ పూర్ణం అనేది లడ్డు అయ్యేంత వరకు ఈ గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. బొబ్బట్టు కోసం మనం వెడల్పాటి చపాతీ పిండిని తీసుకొని దాంట్లో కొంచెం రౌండ్ షేప్తో పూర్ణపు లడ్డుని పెట్టేసి మంచిగా క్లోజ్ చేసేసి ఇక్కడ చపాతీ కర్రని తీసుకొని ఈ విధంగా బొబ్బట్టు లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఈ బొబ్బట్టు అంటే తయారైన బొబ్బట్టుని స్టవ్ మీద పెట్టేసి కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది.